తెలంగాణ భూపాలపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ చేతిలో బందీలుగా ఉన్నారు. ఎందుకు అసలు ఏం జరిగింది బ్రేకింగ్లో చూద్దాం. ఏజెంట్ల మాటలు నమ్మి ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళిన ఇద్దరు యువకులు దారుణంగా మోసపోయారు. మనం ఫోటోల్లో చూస్తున్నాం. భూపాలపల్లికి చెందిన సంతోష్, విజయ్ వీళ్ళిద్దరు ఉద్యోగం కోసం ఓ ఏజెంట్ని కలిశారు. ఆ యువకులకి బ్యాంకాక్ అండ్ థాయిలాండ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారి పాస్పోర్టు సర్టిఫికెట్లు తీసుకొని మయన్మార్కి పంపించారు. అక్కడ 2 నెలల పాటు కూలీ పనులు ఇప్పించారు. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఇలా కూలీ పనులు చేయించడం ఇంకెన్ని రోజులు అని ఏజెంట్ని ప్రశ్నించడంతో ఆ ఏజెంట్ కాస్త పరారయ్యాడు. దీంతో సరైన పత్రాలు లేకపోవడంతో విజయ్ అండ్ సంతోష్ని మయన్మార్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది. యువకుల కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. విషయం తెలుసుకొని తమ పిల్లల్ని తిరిగి వెనక్కి రప్పించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, శ్రీధర్ బాబుల్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ పిల్లల్ని వెనక్కి తీసుకురావాలని వారు వేడుకుంటున్నారు.